పొగిడేవాడితో ఫీడ్బ్యాక్ తీసుకుంటే నువ్వు ఏం చేసినా కరెక్ట్ అంటాడు. దానివల్ల నీకు నిజమేమో తెలుస్తుంది. నువ్వు చేసేదాన్ని పాజిటివ్గా చూడాలని కోరుకోవడంలో తప్పులేదు, కానీ ఈ పాజిటివ్గా చూసే క్రమంలో నీ లోపాన్ని ఎత్తి చూపెట్టాలి. దాన్ని యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు మనమే మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ పాజిటివ్గా చెప్తాం, నెగిటివ్గా చెప్తాం. మన ఫీడ్బ్యాక్ తీసుకుంటారు వాళ్ళు, యాక్సెప్ట్ చేయరు కదా వాళ్ళు. చంద్రబాబుకైనా అదే, మనం చంద్రబాబుదైనా ఇప్పుడు నేను మీరే అన్నారు, ఏం చెప్పాను, మంచి పని చేస్తున్నాడు ఆయన, సొంత డబ్బులు పెట్టి ఇన్సూరెన్స్లు అవి చేస్తున్నాడు అన్నటువంటి, ఇది మంచి ఫీడ్బ్యాకే కదా. అదే సందర్భంలో లడ్డూకు సంబంధించిన దాంట్లో ఆయన తప్పు చేశారనే చెప్తాను నేను. ఇట్లాగా మనం ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అన్నటువంటిది నీకు అన్నీ యాక్సెప్టబుల్ కాకపోవచ్చు, బట్ న్యూట్రల్ నుంచి నువ్వు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి కదా. ఫీడ్బ్యాక్ తీసుకోకపోతే ప్రాక్టికల్గా ఉపయోగం ఉంది. ఇప్పుడు తెలంగాణ ఉంది, వీళ్ళు ఎలక్షన్లో పోటీ చేశారు, నేనైతే వద్దనంటే. ఎందుకంటే దానివల్ల నీకు పెద్ద నష్టం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ లాస్ట్ ట్రిప్ ఎలక్షన్స్ అప్పుడు 2018లో తెలంగాణలో పోటీ చేయడం ఆంధ్రాలో దెబ్బకు కారణమైంది. ఎందుకని? డిపాజిట్లు కొట్టుకుపోయినాయి దానికి, అనేక చోట్ల పోటీ చేసి. వైసీపీకి మంచి అస్త్రమైంది కదా, అదిగో డిపాజిట్లు కూడా లేని దిక్కుమాల పరిస్థితికి వెళ్ళిపోయింది, తెలంగాణ వాళ్ళు తరిమేశారు, మనము తరమాలన్న పాయింట్ చెప్పడానికి అవకాశం ఏర్పడింది.